వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. అఖండ 2 ఈ తాండవం కోసం అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రత్యేకించి వేయికలతో వెయిట్ చేశారని చెప్పాలి. కానీ అనుకోని పరిస్థితుల వల్ల సినిమా అనేది డిలే అవ్వడం, అలాగే వెంటనే మేము పోస్ట్‌పోన్ చేస్తున్నాము అంటూ రిలీజ్‌ని క్యాన్సిల్ చేస్తూ కూడా నిర్మాతలు వాళ్ళ 14 రీల్స్ ప్లస్ సంస్థ నుంచి కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాస్త అసహనానికి గురి చేసినప్పటికీ కూడా ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అటు నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలకి ఫస్ట్ ఎక్కడ దెబ్బ తగిలింది, కర్ణాటక గవర్నమెంట్ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఒక స్టే రావడం ఒక్కసారిగా నిర్మాతలకి ఊహించని షాక్గా మిగిలిందని చెప్పాలి. ఆ తర్వాత ఓవర్సీస్లో కూడా రిలీజ్ ఆపేయడం, అలాగే ఇటు తెలుగు రాష్ట్రాలు వరల్డ్ వైడ్ ఇండియా రిలీజ్ కూడా ఆపేయడం జరిగింది. వీటన్నిటికీ ఒక రీజన్ ఏదైతే ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ అవ్వలేదు, క్లియరెన్స్ అవ్వలేదు అని చెప్పుకుంటూ వచ్చారు నిర్మాతలు. సో అదే మెయిన్ రీజన్గా కూడా సినిమాని ఆపేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎట్టకేలకు పలు రోజులు అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడైతే రిలీజ్ ఆగిపోయిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్నల్గా చాలామంది ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అటు యూరోస్కి ఇటు 14 రీల్స్కి మధ్య సమన్వయం కుదిర్చేందుకు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే విధంగా కూడా వాళ్ళు మధ్యవర్తిత్వం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎంతమంది ఎన్ని చేసినప్పటికీ కూడా ఫైనాన్షియల్స్ మ్యాటర్స్ కాబట్టి సో ఈ ఇష్యూ అనేది చాలా రోజులు ఉండే విధంగా కూడా ఉండబోతుంది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అలాగే ఫైనాన్షియల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అయినట్లుగా కూడా ఈరోజు సమాచారం ఉంది. అయితే క్లియర్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడమే. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఒకవేళ రిలీజ్ చేస్తే ఏ టైంలో అనౌన్స్ చేస్తే ఏ టైంలో రిలీజ్ అవబోతుంది సినిమా అనే దానిపైన ఇప్పుడు అందరి ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్సే 150 కోట్లకు పైగా జరిగింది. అంటే థియేట్రికల్ రైట్స్ అనేవి డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయట నుంచి కాస్త అమౌంట్ ఫైనాన్స్కి తెచ్చుకొని వడ్డీల రూపంలో తెచ్చుకొని ఈ సినిమాని కొనుక్కున్న పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, ఎక్కువ రోజులు సినిమాలు థియేటర్లో ఉండకపోవడం, ఓటీటీల ప్రభావం ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లని చాలా డిస్టర్బ్ చేసాయని చెప్పాలి. ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా లోలో ఉండడానికి ఇవన్నీ కూడా ఒక రీజన్గా చాలా కాలం నుంచి వాళ్ళు మనకి చెప్తూనే ఉన్నారు. కానీ ఈ అఖండ 2 రిలీజ్ అనేది డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం ఇది డిస్ట్రిబ్యూటర్లకి తేరుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ వడ్డీలకి తెచ్చుకున్నారు. ఈ 10 రోజులకి ₹1 కోటి వడ్డీకి తెచ్చుకున్నట్లయితే దానికి ఎంతవరకు వాళ్ళు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి కూడా 14 రీల్స్ నిర్మాతల్ని కలిసినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు సాగర్ సొసైటీలో కూడా 14 రీల్స్ వాళ్ళని కలవడం జరిగింది. ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు ఎలాగో ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ అయినాయి అని చెప్తున్నారు కాబట్టి త్వరలో అయితే 12వ తారీఖైనా లేదంటే 25వ తారీఖునైనా మీరు రిలీజ్ చేయవలసిందిగా కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా కూడా కొంతవరకు సమాచారం ఉంది. మరి నిర్మాతలు రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అయితే 12ని రిలీజ్ చేయాలి, లేదంటే 25ని రిలీజ్ చేయాలి. 12ని రిలీజ్ చేస్తే కనుక చిన్న ఇప్పుడు అఖండ ఆగిపోయింది అని తెలిసిన తర్వాత చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో 12వ తారీఖుని బ్లాక్ చేసుకున్నాయి. మా సినిమాకి ఒక మంచి డేట్స్ దొరికాయి అన్నట్లుగా కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అఖండ 12ని రిలీజ్ అయితే లైన్ కట్టిన చిన్న సినిమాలన్నీ కూడా దెబ్బతింటాయనే చెప్పాలి. అలాగే ఒకవేళ 12న రిలీజ్ చేయలేని నేపథ్యంలో 25న కనుక రిలీజ్ చేసే అవకాశం ఉంటే 25 అనేది ఖచ్చితంగా మార్కెట్కి డౌన్ అవుతుంది. అప్పుడు సినిమా అనేది మార్కెట్లోకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అలాగే కలెక్షన్స్ కూడా చాలా కష్టం అవుతాయని అటు బెంగళూరు నుంచి కావచ్చు, ఓవర్సీస్ మార్కెటర్స్ కావచ్చు వీళ్ళందరూ అడ్డు పెడుతున్నారని తెలుస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో అయితే 12నైనా రిలీజ్ చేయండి, లేదంటే 25నైనా రిలీజ్ చేయండి, కానీ ఈ నెలలో మీ నుంచి ఈ రిలీజ్ రావాలి, లేదంటే మేము తీవ్రంగా నష్టపోతామని వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 12వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ 12వ తారీఖున కనుక రిలీజ్ డేట్ అనేది కుదరకపోతే అటు ఓవర్సీస్ మార్కెటర్స్ కావచ్చు, బెంగళూరు మార్కెటర్స్ కావచ్చు, ఇటు ఆల్ ఓవర్ ఇండియా మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో యాక్సెప్టెన్సీ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా 25న మాత్రం అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అఖండ 2 తాండవం త్వరలోనే రిలీజ్ అవబోతుంది అని మేకర్స్ కూడా కాస్త వరకు డిస్ట్రిబ్యూటర్లకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్లుగా ఈరోజు సాగర్ సొసైటీలో జరిగిన మీటింగ్లో అయితే ఈ వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఈ సమాచారం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి
ఏదేమైనప్పటికీ ఇప్పటికే కోలుకోలేని దెబ్బ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, అలాగే అసహనంతో ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూల్ చేసే ప్రయత్నంలో 14 స్టీల్ సంస్థ ఒక అడుగు ముందుకు వేస్తుందా? వేస్తే ఎలాంటి అడుగు తీసుకుంటుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఇవన్నీ కూడా అందరికీ డౌట్స్ ఉన్నాయి. త్వరలోనే ఈరోజు సాయంత్రంలోనే ఈ వార్త అనేది బయటికి వస్తుంది. ఎప్పుడు రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్‌గా మేకర్స్ వాళ్ళ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి బాలయ్య బాబు ఫ్యాన్స్ రెడీ అయిపోండి. ఈ డిసెంబర్‌లోనే ఖచ్చితంగా 'అఖండ 2' తాండవం ఉండబోతోంది. సో, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూసారు కదా! ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.